హల్లెలూయా. దేవుడు కొందనాలు, అవకాశం ఇచ్చిన అమ్మగారికి వందనాలు. ప్రార్థనకు వచ్చిన మీకు అందరికీ నా వందనాలండి. దేవుడి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యోబు గ్రంథం 31 వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 31 వచనంలోని, నిశ్చయముగా నేను నా భుజం మీద దాన్ని వేసుకొందును, నా కిరీటముగా దానిని ధరించుకొందును. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నిశ్చయముగా నేను దాన్ని నా భుజం మీద వేసుకుందును అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు ఆయన భుజాల మీద ఏం వేసుకుంటాడు? భుజాల మీద ఏ వేసుకున్న పరిస్థితులు వస్తాయి. మనం ఎప్పుడైతే మొయలేమో, మనం ఎప్పుడైతే భారం అనుకుంటామో, ఎప్పుడైతే మనం కష్టంగా అనుకుంటామో అని ఎప్పుడైతే ఆ స్థితిలో మనం ఉంటామో, ఆ స్థితిలో ఉండి దేవసందులోకి వచ్చి అన్ని మందిరంలోకి వచ్చి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, నీవు ఏసుకొని నీ భుజాల మీద మనం మొయలేనివి మన భుజాల మీద ఏసుకొననివి ఆయన భుజాల మీద ఏసుకుంటాడు దేవుడు. హల్లెలూయా. చాలా మంది కొన్నింటిని మనుషులు వాళ్ళ భుజాల మీద వేసుకోవడానికి మోయడానికి ఇష్టపడరు. ఈ బాధ నేను ఎందుకు భరించాలని అవసరం లేదు అనే చాలా మంది ఉంటారు. కానీ దేవుడు అలా కాదు. మనకి ఎంత భారం ఉన్నా, ఎంత కష్టం ఉన్నా, ఎంత శ్రమ ఉన్నా ఆయన భుజాల మీద వేసుకోవడానికి ఆయన ఎంతో ఎంతో సిద్ధ మనసు కలిగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి మన కష్టాన్ని ఎవరు మోయలేరు, మన బాధను ఎవరు మోయలేరు, మన సమస్యలు ఎవరు మోయలేరు, ఎవరు మోయడానికి ఇష్టపడరు. దేవుడు ఒక్కడే మోయటకు ఆయన ప్రేమ కలిగిన వాడు. కనుక ఈ సమస్య నేను మోయలేని ప్రభు, నాకు కష్టం ఉందంటే ఆయనకు అప్పు చెప్తే ఆయన మోస్తాడు ఆ సమస్యని. ఈ అనారోగ్యం నేను మోయలేకపోతున్నాను, చాలా కష్టం ఉంది ప్రభు అంటే ఆయన మోస్తాడు. ఆయన ఈ ఇంటిని సరిగా చూసుకోలేకపోతున్నాడు ఆయన చెప్తే ఆ ఇంటి భారం అంతా ఆయన భుజాల మీద వేసుకుంటాడు దేవుడు. హల్లెలూయా. కనుక ఆయన భుజాల మీద వేసుకున్న దేవుడు, ఆయన భుజాల మీద వేసుకున్న దేవుడు ఏం చేస్తాడంటే మనం గమనించాల్సిన విషయం, ఆయన భుజాల మీద వేసుకున్న దేవుడు మనల్ని చూచుకుంటాడంట దేవుడు. హల్లెలూయా. మనల్ని ఆయన భుజాల మీద వేసుకున్న దేవుడు ఏం చేస్తాడు? మనల్ని చూసుకుంటాడు. ఏమి చూసుకుంటాడంటే, దేవుడి వాక్యం చదువుకుందాం. 1 దినవృత్తాంతాల గ్రంథం 14 2వ వచనంలోని, 1 దినవృత్తాంతాల గ్రంథం 14 2వ వచనంలోని, తన జనులకు ఇశ్రాయేలు నిమిత్తము యెహోవా అతన్ని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలు మీద రాజుగా స్థిరపరచనని దావీదు గ్రహించెను. హల్లెలూయా. దేవుడు ఆయన భుజాల మీద వేసుకున్న దేవుడు ఏమి చూసుకుంటాడంటే మనకి స్థిరత్వము కలిగే వరకు చూసుకుంటాడు ఆయన. హల్లెలూయా. ఒక స్టాండర్డ్ గా మనం వచ్చేంత వరకు ఆయన చూసుకుంటాడు. దేవుడి మన దేవుడి దగ్గరికి ఏమొచ్చినా, ఏ సమస్య చెప్పినా, ఏ కష్టం చెప్పినా, ఏ బాధ చెప్పినా, ఏ ఇబ్బంది చెప్పినా, ఏ విషయంలో నలిగిపోతున్నా, దేనికి భయపడినా ఆయన ఇచ్చే జవాబు ఏంటంటే, ఆయన ఇచ్చే ధైర్యం ఏంటంటే, నేను చూసుకుంటానని దేవుడు సెలవిస్తాడు. హల్లెలూయా. నేను చూసుకుంటాను. ఆయన ఏం చూసుకుంటాడంటే మనకి స్థిరత్వం కలిగేంత వరకు ఆయన భుజాల మీద వేసుకొని మనల్ని చూసుకుంటాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనందరూ కూడా స్థిరత్వం కావాలి, స్థిరపడాలి, ఒక దాంట్లో స్టాండర్డ్ గా ఉండాలి. అందుకే దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా స్థిరపరచడని గ్రహించాడంట. రాజుగా స్థిరపరిచాడు. ఎందుకంటే మన జీవితంలోని ఒక రాజుగా ఎలా ఉండాలో, రాజు అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు విజయంతో రావాలి, రాజు అంటే
దేవుడు కలిగిన వాడుగా, దేవుడు తోడు కలిగిన వాడుగా ఉండాలి. రాజు అంటే దేవుడు యొక్క కార్యాలు చూసేవాడుగా ఉండాలి. రాజు అంటే దేవుడి సహాయం ఎప్పుడు కూడా పొందుకునేవాడుగా ఉండాలి. రాజు అంటే ఎప్పుడు కూడా జ్ఞానముతోటో, ఎప్పుడు కూడా పరాక్రమతోటో, ఎప్పుడు బుద్ధి వివేకములతోటి ఉండాలి. ఇలాగా దావీదుని స్థిరపరచబడేంత వరకు, ఒక రాజుగా పైకొచ్చేంత వరకు, ఒక రాజుగా అందరికి కనిపించేంత వరకు, ఒక రాజుగా ఉండే ఆ యొక్క జీవితం అతనికి వచ్చేంత వరకు అతన్ని దేవుడు స్థిరపరచుకునే విషయంలో చూసుకున్నాడు దేవుడు. హల్లెలూయా. కనుక మన వలన స్థిరపరచుకోలేమేమో, మన వలన స్థిరపరచుకోవడానికి ఎంత కష్టపడొచ్చేమో. నన్ను నేను స్థిరపరచుకోలేని ప్రభువా, నాకు ఎంతో కష్టము. నన్ను నేను దీంట్లో స్టాండర్డ్ గా చేసుకోలేను, నన్ను నేను దీంట్లో స్థిరంగా ఉంచుకోలేను. అదే దేవుడు చెప్పితే, నన్ను స్థిరపరచండి ప్రభువా, నా ఉద్యోగంలో స్థిరపరచండి, నా ఆశీర్వాదాలని స్థిరంగా ఉండాలి, నా అభివృద్ధిలో స్థిరంగా ఉండాలి, నువ్వు ఇచ్చే తలంపుల్లో నేను స్థిరంగా ఉండాలి, నువ్వు ఇచ్చే ఆరోగ్యంలో స్థిరంగా ఉండాలి, నువ్వు ఇచ్చే ఆ మహిమలో స్థిరంగా ఉండాలి అని దేవుడు చెప్తే, ఏ విషయాల్లో మనం స్థిరంగా ఉండాలనుకుంటున్నామో అది ఆయన భుజాల మీద వేసుకొని చూసుకుంటాడు దేవుడు. హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం, చూడండి. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలోని, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలోని, నీ మట్టుకు నీ సంతానమును, నీ రాజ్యము నిత్యము స్థిరమగును, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడునని అనెను. హల్లెలూయా. దావీదుతో ఏం చెప్తున్నాడంటే, నీ సంతానం స్థిరంగా ఉంటుంది, నీ రాజ్యము నిత్యము స్థిరంగా ఉంటుంది, నీవు రాజుగా నీ సింహాసనం స్థిరంగా ఉంటుంది. అంటే దావీదుకున్నవి దేవుడు ఇచ్చినవి. దావీదుకి రాజ్యం ఇచ్చాడు, సింహాసనము ఇచ్చాడు. అయితే దావీదు ఎక్కడున్నవాడు? ఈ సింహాసనము అంతకుముందు ఉండేది కాదు. అంతకుముందు రాజ్యం ఉండేది, అంతకుముందు రాజ్యం లేదు. దావీదుకి అడివే రాజ్యం, ఆ గొర్రెలు కాచుకొని తానే ఒక రాజుగా జీవించేవాడు, ఆ గొర్రెలకి రాజుగా జీవించేవాడు. ఇప్పుడేం చేస్తాడంటే, ఆ రాజుగా ఇశ్రాయేలు మీద రాజుగా స్థిరపరిచాడు, అతని సింహాసనం కూడా స్థిరపరిచాడు. సింహాసనము అతను కూర్చునేంత వరకు ఆ సింహాసనం మీద అతను కూర్చున్నంత స్థిరత్వాన్ని దావీదులకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అంటే సింహాసనం ఉంది, ఆ సింహాసనం మీద ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడో, 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు దావీదు. అన్ని సంవత్సరాలు కూడా పరిపాలనలో ఉంటూ ఆ సింహాసనం రాజుగా స్థిరంగా ఉన్నాడు. హల్లెలూయా. మధ్యలో 20 పాలనలో బయటకు రాలేదు. ఎవరు కూడా దావీదును తొలగించలేకపోయారు. మన దేవుడు మనల్ని స్థిరపరిచే విషయంలో చూసుకుంటే, మనల్ని ఎవరు కూడా తొలగించడానికి ఎవరి వల్ల కానే కాదు. హల్లెలూయా. ఎవరి వల్ల కానే కాదు. నీ ఉద్యోగంలో ఎవరు తొలగించలేరు, నీ ఆశీర్వాదాలు ఎవరు తొలగించలేరు, నువ్వు చేసే పనులు తొలగించలేరు, ఏమైనా కంపెనీలో ఉంటే దాంట్లో ఎవరు తొలగించలేరు, ఏమైనా గవర్నమెంట్ జాబ్ దానితో ఎవరు తొలగించలేరు, ఏదైనా చదువులో ఉన్నప్పుడు దాంట్లో ఎవరు తొలగించలేరు, ఏదైనా స్పోర్ట్స్ లో జాయిన్ అయినప్పుడు సాహసించి ఆ యొక్క ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఏదో చేద్దాం అన్నప్పుడు దాని నుంచి ఎవరు కూడా తొలగించరు. ఎందుకంటే నీకు స్థిరత్వం కలిగేంత వరకు ఆయన చూసుకుంటాడు, భుజాల మీద వేసుకొని. హల్లెలూయా. ఆ స్థిరత్వం నువ్వు సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడచ్చు. ఆ స్థిరత్వం కోసం నువ్వు ఎంతో నానా బాధలు పడచ్చు. నీ స్టాండర్డ్ గురించి నువ్వు ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో ప్లానింగ్లు చేసుకోవచ్చు. అవన్నీ కూడా నీ వల్ల కాకపోవచ్చు. అదేదో దేవుడికి చెప్తే నీ స్థిరత్వం నీ వల్ల కానప్పుడు నీ స్థిరత్వం అంతా ఆయన వల్ల అవుతుంది. హల్లెలూయా. ఆయన వల్ల నువ్వు స్టాండర్డ్ గా ఉండగలవు, ఆయన వల్ల నువ్వు ఎప్పుడు నిలకడగా ఉండగలవు, ఆయన వల్ల ఒక దాంట్లో స్థిరంగా నిలబడగలవు.
నువ్వు స్థిరంగా ఉండే అంత స్థిరత్వము దేవుడి యొక్క సన్నిధిలో ఉన్నది, దేవుడి యొక్క మాటలో ఉన్నది. అందుకే దావీదు సింహాసనము, దావీదు కూడా స్థిరంగా రాజుగా చేయబడ్డాడు దేవుడి చేత. అయితే స్థిరత్వము మనం స్థిరంగా ఉండకుండా, ఈ స్థిరత్వం మనకు కలగకుండా ఉండకుండా కొన్ని అడ్డుపడే మనుషులు ఉంటారు కదండి. ఒక దాంట్లో స్టాండర్డ్ అయిపోతాడేమో, ఈ పనిలో ఇంకా స్టాండర్డ్గా ఉండిపోతాడేమో, తొందరగా తొలగించేయాలి, దీంట్లో తొందరగా తొలగించేయాలి అని చాలా మంది ఏమంటారంటే, మన స్థిరత్వానికి మనకి ఎక్కడ స్థిరత్వం కలిగిపోద్దో, ఎక్కడ స్థిరత్వంగా ఉండిపోతామేమో అని మనుషులు కొంతమంది అడ్డుపడతారు. దావీదు జీవితంలో కూడా ఈ రాజుగా ఎక్కడ స్థిరపడిపోతాడు? ఒక రాజరికం తనకి ఎప్పుడైతే స్థిరంగా ఉండిపోతుందో, సింహాసనం తనకి ఎప్పుడు స్థిరత్వం అయిపోతుందో అని కొంతమంది, ఒక మనిషి ఆలోచన చేస్తున్నాడు. ఈ దావీదు స్థిరత్వానికి అడ్డుపడుతున్నాడు. చూడగా ఆ విషయాలు కూడా మనం ధ్యానించుకున్నట్లయితే 1 సమూయేలు 20వ అధ్యాయం, 1 సమూయేలు 20వ అధ్యాయం, 1 సమూయేలు 20వ అధ్యాయం 31-32 వచనాలు చదువుకుందాం. చూడండి, 20వ అధ్యాయం 31-32 వచనంలోని, యెషయా కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యంకైనను స్థిరత కలదు కదా, కాబట్టి నీవు వర్తమానం పంపి అతన్ని నా దగ్గరకు రప్పించుము, నిజముగా అతడు మరణమును అర్హుడని చెప్పాడు. అంతలో యోనాతాను అతను ఎందుకు మరణ శిక్షణ అందవలను, అతను ఏమి చేశానని సౌలును అడుగ్గా. చూడండి, ఇక్కడ సౌలు అతన్ని పొడవాలని ఈటే విసిరాడు. దావీదు స్థిరత్వానికి అడ్డుపడుతుంది ఎవరంటే సౌలు. మన జీవితం అందరూ కూడా ఉంటారు, ఎవరొకరు. మనకి స్థిరత ఎక్కడితో వస్తుందో, ఎక్కడ స్థిరపడిపోతామేమో, ఎక్కడ బాగుపడిపోతామేమో అని అడ్డుపడే మనుషులు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉండక మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. నేను ఆ జీవితంలోని అలాంటి మనుషులు బైబిల్లో దేవుడు చూపిస్తున్న దావీదు స్థిరత్వానికి అడ్డుపడే మనిషి ఎవరున్నారంటే సౌలు ఎవరికి స్థిరత్వం కలగాలనుకుంటున్నాడంటే, కుమారుడికి స్థిరత్వము కలగాలనుకుంటున్నాడు, కొడుకు స్థిరపడిపోవాలనుకుంటున్నాడు. దావీదు అంటే కొడుకు బదులుగా యోనాతాను బదులుగా దావీదుకి స్థిరత్వం కలగకూడదు. యోనాతాను నువ్వు మాత్రమే స్థిరపడాలి రాజుగా, నువ్వు రాజుగా స్థిరపడాలి, నీ రాజ్యం స్థిరపడాలి. ఒకవేళ దావీదు బ్రతుకున్నంత వరకు నీకు నీ రాజ్యంలో స్థిరత కలగదు. అంటే ఇక్కడ ఆలోచన చేస్తున్నాడు, నా కొడుకు మాత్రమే స్థిరపడాలి తప్ప బయట నుంచి వచ్చిన వాడు స్థిరపడడానికి వీలు లేదు. దావీదు బయట నుంచి వచ్చాడు. ఈ స్థిరత్వం అనేది ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడంటే దావీదుకి ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ ఆ స్థిరత్వము ఎక్కడ దావీదుకి వచ్చేస్తుందో అని సౌలు ఏం చేస్తున్నాడు చూడండి. 21-10 అంతలో దావీదు సౌలుకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆషేరునొద్దకు వచ్చాడు. చూడండి, ఇక్కడ దావీదు పారిపోతున్నాడు. ఎందుకంటే మనందరూ కూడా తరుపుతారు చాలా మంది. మనం ఆ పనిని వదిలేసి పారిపోయేటట్టుగా, ఆ ఉద్యోగం పారిపోయేటట్టుగా, స్థిరపడకుండా ఏం చేస్తే బాగుంటుంది, వీళ్ళ కుటుంబం స్థిరంగా ఉండకుండా ఏం చేస్తే బాగుంటుంది, ఏమంటే వీళ్ళ ఆశీర్వాదాలు స్థిరంగా ఉండకుండా చేస్తే ఏముంటుంది అని చాలా మంది ఆలోచన చేస్తారు. సౌలు కూడా ఏం చేస్తాడంటే, రాజ్యంలోకి రానికుండా
ఏం చేస్తాడంటే అసలు రాజ్యానికి దూరం పెడుతున్నాడు దగ్గర అనేది చాలా దూరం తరుముతున్నాడు, ఇంకా తరుముతున్నాడు, దూరం పారిపోయేట్టుగా చేస్తున్నాడు. ఇశ్రాయేలు రాజ్యానికి ఇంకా దావీదుకి చాలా దూరం ఉంది. అంటే ఈ రాజ్యంలో దావీదు స్థిరత్వం పొందకుండా ఉండడానికి సౌలు ఏం చేస్తాడంటే దూరంగా పంపించేస్తున్నాడు. సౌలు దావీదుని దూరం చేసేస్తున్నాడు. నేనంటాను, దేవుడిని స్థిరపరిస్తే ఆ స్థిరత్వాన్ని నీ నుంచి ఎవరు కూడా దూరం చేయలేరు. హల్లెలూయా. నీ నుంచి ఎవరు కూడా దూరం చేయలేరు. కానీ దావీదు కొన్నాళ్ళు దూరం ఉన్నాడు. సౌలు అడ్డు తొలగేంత వరకు, సౌలు దూరమేంత వరకు దావీదు దూరంగానే ఉన్నాడు. కానీ ఆ స్థిరత్వం అనేది దావీదుకి ఎప్పుడు కూడా దూరం చేయలేదు. దేవుడు స్తోత్రం చెప్తా గట్టిగా, హల్లెలూయా. నీ స్థిరత్వాన్ని ఎవరు దూరం చేయలేరు. గమనించండి, దావీదునేమో స్థిరపరచాలని దేవుడు దావీదు బ్రతుకున్నంత వరకు మనకి స్థిరత్వం కలగదని చెబుతుందేమో సౌలు. దేవుడు సౌలు ఇద్దరు కూడా స్థిరత్వాన్ని మాట్లాడుకుంటున్నారు. దావీదు గారు బ్రతికితే రాజుగా స్థిరపడిపోతాడు, నువ్వు రాజుగా స్థిరపడలేవు. అందుకే వాడిని చంపేసి నువ్వు రాజుగా స్థిరపడిపో, నీ రాజ్యం మీద నువ్వు స్థిరపడిపో అని సౌలు ఏం చేస్తున్నాడు, యోనాతాన్ని ప్రేరేపిస్తున్నాడు. అతను వర్తమానం పంపి నా యొద్దకు తీసుకుని అతన్ని చంపేస్తారని అంటున్నాడు. చూడండి ఎంత దారుణమో చూడండి. మన జీవితంలో కూడా స్థిరత్వంలోకి వెళ్ళనీయకుండా ఏదో దూరంగా మనల్ని పెడుతుందో దేవుడు దాన్ని దూరం చేస్తాడు. దేవుడు హల్లెలూయా. ఈ దేని వల్ల నీకు స్థిరత్వం రాకుండా ఉంటుందో, నువ్వు స్థిరత్వానికి వెళ్ళలేకుండా ఏ మనుషులను అడ్డుకుంటున్నారో, ఏ సమస్య ఏ ఇబ్బంది నిన్ను ఆ స్థిరత్వంలోకి స్థిరపడకుండా చేస్తుందో దేవుడికి అప్పచెప్పితే ఆయన భుజాల మీద వేసుకొని నీకు స్థిరత్వం కలిగేంత వరకు నీవు పడుతున్న ఇబ్బందులను కష్టాలను దేవుడు దూరం చేస్తాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు నేను 2 సంవత్సరాల వెనక్కి వెళ్తే కీర్తన భాగమే చెప్పేవాడిని, కీర్తన మాత్రమే చెప్పేవాడిని. ఇప్పుడు ఆరాధన చేస్తున్నాను. ఈ స్థిరత్వాన్ని ఎవరు ఇవ్వగలిగారు? దేవుడు ఇవ్వగలిగారు. మనుషులు అడ్డుపడొచ్చేమో కానీ, మనుషులు తొలగించాలనుకున్నారేమో కానీ, మనుషులు ఈ స్థిరత్వాన్ని నా దగ్గర రానికుండా ఆపగలని చేతులు అడ్డు పెట్టొచ్చేమో కానీ దేవుడి చేతులు బలమైన చేతులు. ఆయన ఏమైనా ఇవ్వగలడు. ఆయన చేతులు ఎవరు పోయలేరు, ఆయన చేతులు అడ్డుకోలేరు. ఆయన చేతులు తెరువుగా ఆయన చేతులను ఎవరు కూడా ముడిచివేయలేరు. అందుకే ప్రియులారా, ఈ నా జీవితంలో స్థిరత్వాన్ని అడ్డుకునే చాలా మంది ఉంటారు. నేనైతే స్థిరపడాలనుకున్నాను, వాక్యం చెప్పుడు విషయంలో స్థిరంగా ఉండాలన్నాను, ఆరాధన చేయడం స్థిరంగా ఉండాలనుకున్నాను. కానీ మనుషులైతే అడ్డుపడి ఉన్నారు. కానీ ఇప్పుడు నాకు ఏ అడ్డు లేదు, దేవుడు తొలగించాడు. హల్లెలూయా. ఆ అడ్డకులు, ఆ ఇబ్బందులు నా స్థిరత్వానికి దేవుడు దూరము చేశాడు. అందుకే ఒక స్థిరత్వాన్ని దేవుడు నేను పొందుకునే విధంగా దేవుడు కృప చూపించాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనం స్థిరపడాలనుకుంటే దేవుడు స్థిరపరుస్తాడు. నేను స్థిరపడకూడదు, నేను కదిలించబడుతూ ఉండాలి, నాకు ఏ స్థిరత్వం ఉండకూడదు అని అనుకుంటే దేవుడు ఎప్పుడు కూడా నేను స్థిరపరచడండి. హల్లెలూయా. స్థిరపరచడు. చాలా మంది ఆస్వాదించబడకపోవడం గల కారణం ఏంటంటే, దీవెనలోకి వెళ్ళకపోవడం గల కారణం ఏంటంటే, వాళ్ళు దేవుడు అవసరాలు వాళ్ళ అవసరాలు ఇంకనూ తీర్చబడకుండా ఉండడం గల కారణం అంటే, వాళ్ళ సమస్యల నుంచి ఇంకా విడుదల పొందకుండా ఉండడం గల కారణం అంటే, వాళ్ళంటే స్థిరత్వాన్ని దేవుడి దగ్గర పొందుకోవడానికి ఇష్టపడలేదు చాలా మంది ఉన్నారు.
వాళ్ళ జీవితాలకు స్థిరత్వము, ఆత్మీయమైన స్థిరత్వము వాళ్ళకి అవసరం లేదు. చాలా మంది దేవుడు చూస్తున్నాడు. స్థిరత్వాన్ని వద్దనుకునే వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా స్థిరపరచాలని ఎప్పుడు కూడా ఆయన అనుకోడు. కానీ ఆయన ఒక దేవుని చేతని స్థిరపరచబడాలంటే ఒక స్థిరత్వం కావాలి అనుకున్న వాళ్ళ దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. అన్ని రకాలైన దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఎవరో చూసి నీ స్థిరత్వాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. ఎవరో స్థిరత్వాన్ని వదిలేసుకున్నారని నీ స్థిరత్వానికి నువ్వు ఎప్పుడు దూరం అవ్వకు. అది మంచిది కాదు. అలా మంచిది కాదు. స్థిరత్వాన్ని కోల్పోయిన వారి వల్ల నీవు ఉంటావు. సౌలు దుర్మార్గుడైన కొడుకు స్థిరత్వం కావాలనుకుంటున్నాడు. కొడుకు స్థిరత్వాన్ని కావాలనుకుంటున్నాడు. కానీ ఆ స్థిరత్వాన్ని దేవుడు యోనాతాన్ని కానీ సౌలు కానీ దేవుడు ఇవ్వలేదు. దావీదుకు మాత్రమే ఇచ్చాడు. హల్లెలూయా. దీన్ని బట్టి ఏమిటంటే ఆయన స్థిరత్వాన్ని దుర్మార్గులకు, బలాత్కారులకు దేవుడు ఇవ్వనివ్వడు. మాట వినని వారికి ఎప్పుడు స్థిరత్వాన్ని దేవుడు ఇవ్వనివ్వడు. భయభక్తులు లేని వారికి ఎప్పుడు కూడా స్థిరత్వాన్ని ఇవ్వనివ్వడు. అసలు వాళ్ళే కావాలనుకోరు. కాబట్టి పిల్లరా, స్థిరత్వాన్ని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు స్టాండింగ్ చేసుకోవడానికి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో దేవుడి స్థానంలోకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు చెప్తున్నాడు, నేను భుజాల మీద వేసుకొని మీకు స్థిరత్వం కలిగేంత వరకు నేను చూసుకుంటాను. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? దావీదుకి స్థిరత్వం కలిగేంత వరకు చూశాడు దేవుడు. హల్లెలూయా. దావీదుకి స్థిరత్వం కలిగేంత వరకు చూసుకున్నాడు దేవుడు. కానీ ఆ స్థిరత్వం కలుగు ఆ యొక్క సమస్యని, స్థిరత్వము కావాలనే సమస్యని దావీదు మోయలేకపోయాడు, కానీ దేవుడు మోయగలిగాడు. దావీదుకి ఎటు చూసిన స్థిరత్వము రానికుండా మనుషులు అడ్డుపడుతున్నారు, కానీ దేవుడు మాత్రము స్థిరత్వం ఎలాగా కలిగినారో నేను చూస్తున్నాను. దేవుడు ఆకాశం నుండి దావీదు సమస్యలను దావీదు కష్టాన్ని దేవుడు చూసుకుంటూ వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకో మాట చూడండి, ఆయన భుజాల మీద వేసుకున్న దేవుడు ఏం చేస్తాడంటే, మన సమస్యని భుజాల మీద వేసుకున్న దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని నడిపిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆయన భుజాల మీద వేసుకున్న దేవుడు ఏం చేస్తాడు? మనల్ని నడిపిస్తాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 32:11 వచనం. ద్వితీయోపదేశకాండం 32:11 వచనంలోని, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడించుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. హల్లెలూయా. ఆయన మనల్ని ఎందుకు మోస్తున్నాడంటే, ఆయన భుజాల మీద ఎందుకు వేసుకున్నాడంటే, వేసుకున్న దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని నడిపిస్తాడంట దేవుడు. హల్లెలూయా. చాలా మందికి ఉంటుంది ఆలోచన, నా కుటుంబాన్ని నడిపించుకోలేకపోతున్నారు చాలా మంది అంట. నా కుటుంబాన్ని నేను నడిపించుకోలేకపోతున్నాను అంటారు. చాలా మంది అంటారు, మా ఇల్లు సరిగ్గా నడవట్లేదు అంటారు. మా ఇల్లు అసలు నడవట్లేదు అంటారు. అంటే ఉదయాన్నే టిఫిన్ చేయడము, మధ్యాహ్నం భోజనం ఉండడము, రాత్రి కూడా భోజనం ఉండడము. ఏమండి, తర్వాత ఆర్థిక సమస్యలు పోవడం కావచ్చు, ఇంకా పిల్లల చదువుల విషయంలో కావచ్చు, మంచి చదువు ఇవ్వలేక పరిస్థితులు కావచ్చు. ఏమండి, వాళ్ళకి మంచి జాబ్ ఇవ్వకపోవచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ కుటుంబాన్ని సరిగ్గా నడిపించుకోలేని స్థితి. ఎందుకు నడిపించుకోలేకపోతున్నారు అంటే, ఎవరైతే ఆయన భుజాల మీద ఎవరైతే మొరపెట్టారో దేవుడు వాళ్ళని ఎప్పుడు కూడా నడిపించాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా వాళ్ళని నడిపించాడు. ఎవరిని దేవుడు నడిపించాడంటే, ఆయన చేయి పట్టుకున్నప్పుడు ఆయన చేయిని ఎవరైతే విదిలించుకుంటారో వాళ్ళని దేవుడు నడిపించాడు. ఆయన మనల్ని చేయి పట్టుకుంటాడు నడిపిస్తామని.
చాలా మంది ఆయన సహాయం అక్కర్లేదు, నేను నడవగలను, ఆయన నడిపించేది ఏంటి, ఆయన నడిపించింది ఏంటి అని చాలా మంది ఏం చేస్తారంటే ఆయన చేతిని విదిలించుకొని ఆయన చేతి దూరం చేసుకొని చాలా మంది ఉంటారు. అంతేకాదు దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడంటే మన జీవితం మనం అనుకున్న దానికంటే బాగుండేటట్టుగా దేవుడు నడిపిస్తాడు. దేవుడు హల్లెలూయా. మనం అనుకుంటే నా జీవితంలో నడిస్తే, నా కుటుంబంలో నడిస్తే, నా లైఫ్లో నడిపించబడితే చాలా బాగుంటుంది అనుకుంటాం. కానీ అంతకంటే బాగుండే విధంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడు హల్లెలూయా. చూడండి ఆదికాండం 28 20 వచనంలోని ఆదికాండం 28 20 వచనంలోని, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడే ఉండి నేను వెళ్తున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నకు వస్త్రములను నాకు దయచేసినట్లా యెహోవా నాకు దేవుడై ఉండును అంటున్నాడు. ఇక్కడ యాకోబు తన జీవితాన్ని ఎలా నడిపించబడాలని అనుకుంటున్నాడు, ఎలా ఉండాలనుకుంటున్నాడు అంటే క్షేమంగా నన్ను తీసుకొచ్చి నా మార్గంలో కాపాడి నాకు ఆహారమును ధరించుటకు వస్త్రములు ఇస్తే చాలు. నాకు ఆహారము వస్త్రములు నాకు క్షేమాన్ని ఇచ్చి కాపాడితే నాకు చాలు, ఈ జీవితం నాకు ఇస్తే చాలు, ఇలాగ నా జీవితము నడిపించబడితే చాలు అనుకుని ఇలా నా జీవితము రన్ అయితే చాలను అని అనుకున్నాడు. అయితే చూడండి 3-4 వచనాలు కూడా సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగు చేసి నేను విస్తరింపజేసి నీవు పరవాసమైన దేశమును అనగా దేవుడు అబ్రాహాముకి ఇచ్చిన దేశము నీకు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడిన సంతానమునకు అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయను గాకని అతన్ని దీవించి యాకోబు పంపివేసెను. హల్లెలూయా. అంటే తండ్రి కూడా యాకోబు జీవితం ఎలా నడిపించబడాలని దీవిస్తున్నాడు. ఇలాగ యాకోబు జీవితం ఎలా నడిపించండి ప్రభువా, ఇలా నడిపించండి అని యాకోబు కూడా కొడుకు కోసం ప్రార్థన చేసి దీవించి పంపివేశాడు. యాకోబు కూడా తన జీవితం ఎలా ఉండాలనుకుంటారు. చాలా మంది ఏమనుకుంటారు, వేసుకోవడానికి బట్టలు రోజు తింటుంటే చాలు, రోజు ఉంటే చాలు, ఇదే జీవితం అనుకుంటారు, ఇదే చాలు అంటారు. ఆ వస్త్రాలు ధరించుకోవడానికి కూడా చాలా మంది కష్టంగా ఉంటుంది. ఆహారము కూడా తినడానికి కూడా, ఆహారం తినబడ్డానికి కూడా డబ్బు లేదే ఆహారము లేదు, పని లేదే డబ్బు లేదు. పని బాగా నడిపించబడితే డబ్బు ఉంటుంది, డబ్బు వల్ల కుటుంబం కూడా మనిషి కూడా నడిపించబడతాడు. ఆ పనిని ఆశ్రయించాలంటే, ఆ పనిని ఆశీర్వాదకరంగా నడిపించబడాలంటే ఎవరు నడిపించాలి? దేవుడు నడిపించాలి. ఈరోజు చాలా మంది ఏ పనైనా సరే ఆశీర్వాదకరంగా నడిపించబడాలంటే, ఆ పనిలో ఆశీర్వాదమే నడిపించబడాలంటే, ఆశీర్వాదంతో రన్ అవ్వాలంటే దేవుడికి ప్రార్థన చేయాలి. దేవుడి యొక్క దీవెనల పని మీద, వ్యాపారం మీద నిలిచి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ఆ పని కానీ, ఆ ఉద్యోగం కానీ దేవుడు ఒక దీవెనతో, దేవుడు ఒక ఆశీర్వాదం రన్ అవుతుంది. హల్లెలూయా. ఆ రన్ అవుతుంది, నడిపించబడుతుంది. నేను ఆ జీవితం కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, అద్భుతంగా ఆ దేవుడి కార్యాలతో నడిపించబడాలంటే ఆయన భుజాల మీద వేసుకుంటే కానీ మనం నడిపించబడలేము. హల్లెలూయా. నడిపించబడలేము. చాలా మంది ఇంట్లో నడవడానికి ఎంత కష్టం ఉన్నా సరే ప్రార్థన చేయడానికి రారు. వాళ్ళ జీవితం వాళ్ళే నడిపించుకోవడానికి చాలా భారంగా ఉన్నా కూడా దేవుడి సహాయాన్ని కోరుకోడు, ఉపవాసం ఉండరు, కన్నీరు వెళ్ళరు, ప్రార్థనకి సమయం ఇవ్వరు. చూడండి, నత్తలాగా సాగుతుంది జీవితం వాళ్ళది. నత్తలాగా సాగుతుంటే జీవితం. నత్త తిట్టుకోదా తన జీవితం గురించి? నేను కాకొచ్చి ఎత్తుకుపోయేసరికి స్పీడ్కి వెళ్ళిపోతాను అనుకోండి సరే, కానీ వెళ్ళిపోద్దండి? వెళ్ళిపోదు. ఎందుకు?
తన తన నడికే అంత, తన రన్నింగ్ స్పీడు అంతే. నా బ్రతికుంటే అనుకుంటుంది లేదా? ఒకళ్ళు కాకి చిక్కుంటే, ఏదో పక్షికి చిక్కుంటే అనుకుంటుంది లేదా? అనుకుంటుంది. కానీ ఈరోజు మనుషులు అనుకోవట్లేదు, క్రైస్తవులు అనుకోవట్లేదు. వాళ్ళు రన్ చేసుకోవడానికి, వాళ్ళని పుష్ చేసుకోవడానికి ఎంత కష్టంగా ఉన్నా దేవుడు మాకు అక్కర్లేదు, దేవుడు సాయం అక్కర్లేదు, దేవుడు ప్రార్థన చేయము అని అంటూ ఉంటారు. ఏమండి, ఎంతమంది ఉంటారండి వాళ్ళ ఇంటి పరిస్థితులు తెలుసు కూడా, వాళ్ళ ఇల్లు ఎలా నడుస్తుందో వాళ్ళకి తెలుసు కూడా, దేవుడు ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఏమాత్రం ఆసక్తి వాళ్ళు చూపెట్టరు. పట్టుదల ప్రార్థన చేయడం కానీ ఏమాత్రం ఉండదు. మా ఇల్లు ఎలా నడిస్తే చాలనుకుంటారు. మా ఇల్లులో గడిస్తే చాలంటారు. నా జీవితంలో ఇంకా చాలు నడిస్తే చాలనుకుంటారు. కానీ దేవుడు నన్ను నడిపిస్తే చాలు ఏమాత్రం అనుకోరండి. హల్లెలూయా. దేవుడు నా కుటుంబాన్ని నడిపిస్తే చాలు బాగుంటుందని ఏమనుకోరు. యాకోబు చేస్తున్నాడు, నన్ను ఇలాగా నా జీవితాన్ని ఇలాగ నడిపించమంటే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? చూడండి, 30వ అధ్యాయం, ఆదికాండం 30వ అధ్యాయం, 43వ వచనంలోని, ఆదికాండం 30వ అధ్యాయం, ఒక నిమిషం. ఆదికాండం 30వ అధ్యాయంలోని 43వ వచనంలోని, అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, నా కుమారులు నీ కుమారులు నా కుమారులు, నీ మంద నా మంద, నీ కనబడుచున్నది అంతయు నాది. ఈ నా కుమార్తెలైనను వీరు కని నా కుమారులైనను నేనేమి చేయగలను? కావున నీవు నిబంధన చేసుకుని రమ్ము, అది నాకును నీకు మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరం ఇవ్వగా, యాకోబు ఒక రాయి తీసుకొని దాని స్తంభముగా నిలువబెట్టెను అని దేవుడి లేఖనము చెబుతున్నది. అంతేకాదు, ఇక్కడ మనం గమనించినట్లయితే అతను ప్రయాణమైన తర్వాత ఆస్తికర్తలుగా చూడండి, 30వ అధ్యాయం 43వ వచనంలోని, ఈ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. హల్లెలూయా. అంటే 28వ అధ్యాయంలో తన లైఫ్ ఎలా ఉండాలి అని ప్రార్థన చేస్తాడు. దానికంటే ఎలా నడిపించబడాలో, ఎలా రన్ అయితే బాగుంటుందో దానికంటే యాకోబుని బాగా నడిపిస్తున్నాడు దేవుడు. ఎంతగా నడిపిస్తున్నాడు అంటే తన జీవితాన్ని అత్యధికముగా అభివృద్ధితో విస్తారమైన మందలు, దాసులు గల ఒంటెలతోటి అన్నిచ్చి యాకోబు జీవితాన్ని, ఇంటిని నడిపిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. కనుక నాకు ప్లానింగ్ ఉంది, నా జీవితాన్ని నడిపించబడాలనే సేవలో. నేను ప్రార్థన చేస్తాను, ఇలా ఉంటే నా జీవితం ఇలా నా జీవితాన్ని, సేవని నన్ను ఇలా రన్ చేయండి అని ప్రార్థన చేస్తా. దేవుడు ఏమనుకుంటాడు? బాగానే ఉంది, నేను నడిపించాలను, నా నడిపింపు కోరుకుంటున్నాడు, నన్ను నడిపించమని అడుగుతున్నాడు, నన్ను నడిపించమని సహాయం అడుగుతున్నాడు అనుకుని దేవుడు ఏం చేస్తాడు? అంతకంటే ఎక్కువ నడిపిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు మన కళ్ళ ముందు ఉంది చాలా మంది కుటుంబాలు ఎలా నడుస్తున్నాయి. కుటుంబాలు వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, లేవో మనకి తెలుస్తూనే ఉంటాయి. కారణము దేవుడు నడిపించట్లేదు. వాళ్ళే నడిపించుకుంటున్నారు. చాలా మంది వాళ్ళు నడిపించుకుంటే ఎలా ఉంటుంది? ఎంత కష్టంగా ఉంటుంది. అదే ఆయన భుజాల మీద వేసుకుని నడిపిస్తే చాలా ప్రశాంతంగా, చాలా క్షేమంగా, చాలా ధైర్యంగా మనం ఉంటాము. హల్లెలూయా. చాలా ధైర్యంగా ఉంటాం. నేనంటే ఈరోజు దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నీవు నడిపించుకుంటావా, నన్ను నడిపించమంటావా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. యాకోబు చూడండి, తాను నడిపించుకోకుండా దేవుడే నడిపించు, ప్రభువా నీవే నన్ను నడిపించు, నీవే నన్ను ఆశీర్వదించు అని అన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే విస్తారముగా అభివృద్ధితో నడిపించాడు యాకోబుని. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనం నడిపించుకోవడానికి చాలా కష్టంగా ఉండొచ్చు. ఈరోజు నేను ఎలాగ రన్ చేయించుకోవాలి, నా జీవితం ఎలాగా రన్ చేయించుకోగలను,
నా జీవితం ఎలా నేను రన్ అవుతుంది అని చాలా మంది ఆలోచన చేస్తారు, దిగులు పడుతుంటారు, బాధపడుతుంటారు. ఈ రోజే వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా అలా ఆలోచించే ప్రతి ఒక్కరు, నా జీవితం ఎలా నడిపించబడుతుందని ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుని తీర్మానం చేసుకొని ఆయన ప్రభు సన్నిధిలో మోకరించి నేను మిమ్మల్ని నడిపించుకొనలేని భారాన్ని ప్రభు భుజాల మీద వేస్తే ఆయన మిమ్మల్ని సులువుగా మిమ్మల్ని నడిపించగలిగే శక్తి ఆయనకు ఉన్నది. హల్లెలూయా. ఆశీర్వాదంతో దీవెనతో నడిపించే శక్తి ఆయన చేతుల్లో ఉన్నది కనుక ప్రభు చెప్తున్నాడు, నేను దాన్ని వేసుకుందును. హల్లెలూయా. నేను వేసుకొని దాన్ని నడిపిస్తాను, దానికి స్థిరత్వం కలిగేంత వరకు నేను చూసుకుంటాను, వేసుకొని నా భుజాల మీద అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుడికి అప్పచెపుతాం, ఆయన భుజాల మీద వేసుకొని దేవుడు మనల్ని నడిపిస్తూ మనల్ని చూసుకుంటాడు, స్థిరత్వాన్ని కలుగు చేస్తాడు. ఈ కొద్ది మాట దేవుడు దీవించును గాక. ఆమేన్.